అందరికీ నమస్కారం. ముందుగా అనన్య, ఏం పోయే కాలం ఇది? నీ పేరు ఎందుకు రావాలి కేసులో? ఎందుకు ప్రమోట్ చేశారు మీరు యాప్స్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ అవేర్నెస్ మిస్ అయింది సార్ మా అందరికీ. అండ్ నా విషయానికి వస్తే నేను 2023లో 2 years బ్యాక్ చేశాను, కానీ అది నేను యాడ్ లాగా చేయలేదు ఆర్ ఎల్స్ ఎండోర్స్మెంట్ చేయలేదు. ఒక వీడియో స్టోరీ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది. మీ ఇన్స్టాగ్రామ్ దాంట్లో స్టోరీ మీరు ఇప్పుడు వాళ్ళందరిలో యాక్ట్ చేయలేదా? యాప్ను ప్రమోట్ చేస్తూ టీ షర్ట్లు వేసుకుని అలా ఏం చేయలేదు సార్. నా ఓన్ కాస్ట్యూమ్లో నేను ఆ వీడియో గురించి నేను చెప్పడం జరిగింది. సో అది నేను చెప్పిన తర్వాత వాళ్ళు దాన్ని పాపప్ యాడ్ లాగా యూజ్ చేశారు, విచ్ ఐ హ్యావ్ నో ఐడియా. అది నాకు రీసెంట్గా ఇది జరిగేంత వరకు నాకు తెలియలేదు. రీసెంట్గా ఇది వచ్చిన తర్వాత నాకు ఎవరో ట్యాగ్ చేసినప్పుడు నాకు తెలిసింది, ఓకే దాన్ని స్టిల్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి. దానికి సంబంధించి నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో అంటే ఇప్పుడు నేను నా వరకుగా మాట్లాడగలను కాబట్టి, అండ్ ఆల్సో ఆ యాడ్ చేసిన తర్వాత నాకు కొంతమంది మెసేజ్ పెట్టారు, మీ వల్ల మనీ లాస్ అయ్యాము అని చెప్పి. ఆ లాస్ అయ్యాము అని చెప్పినప్పుడు నేను నా సొంతంగా నా టీంతో మాట్లాడి నేను వాళ్ళకి మనీ బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది సార్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను లీగల్ గేమింగ్ యాప్ అని అనుకున్నాను. నేను ఇందాక చెప్పినట్లు అవేర్నెస్ మిస్ అయింది. సో ఐ థాట్ ఓకే ఇది లీగల్, చాలామంది చేస్తున్నారు, సో ఇది లీగల్ అని చెప్పి అనుకున్నాను. కానీ దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ నాకు నిజంగా చెప్తున్నాను రీసెంట్ వరకు తెలియలేదు సార్. అండ్ ఆ తర్వాత అంటే ఎవరైతే నాకు మెసేజ్ పెట్టారో ఆ తర్వాత నేను మనీ బ్యాక్ ఇవ్వడం జరిగిన తర్వాత చాలామంది చాలా యాప్స్ గురించి నన్ను అడగడం జరిగింది, నేను రిజెక్ట్ చేయడం కూడా జరిగింది సార్. అఫ్ కోర్స్ ఇట్స్ ఏ జెన్యూన్ మిస్టేక్, నేను మిస్టేక్ చేశాను. మీరు ఇందాక మాట్లాడినట్టు ఎంతోమంది మమ్మల్ని ఫాలో అవుతున్నారు, ఎంతోమంది మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే మాది ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని నేను మిస్యూజ్ చేసుకున్నాను. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. బట్ ఇది తెలిసి చేసిన మిస్టేక్ అయితే కాదు సార్. వీ థాట్ దీనివల్ల ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయని నేను అనుకోలేదు. మా పిఆర్ టీం అందరూ చెప్పినప్పుడు ఓకే ఒక వీడియో అందరికి ఎవరు ఉంటారు పిఆర్ టీం? వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఎందుకంటే మీరు ప్రముఖులు, సెలబ్రిటీలు కాబట్టే మీరు ఎండార్స్ చేస్తే దానికి ఆ ప్రోడక్ట్కి వాల్యూ ఉంటుందని చెప్పి వాళ్ళు వస్తారు. ఎక్కడ చేస్తారు ఇలాంటి వాళ్ళంతా? మీకు చెప్పాలి కదా దీనివల్ల ఇది, దీనివల్ల ఇది, దీనివల్ల ఇది అని. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు చేస్తే ఆయన సమాజం గురించి మాట్లాడతారు, మోదీ గారి మీద యుద్ధం చేస్తున్నారు. అలాంటి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, ఆయన కెరీర్లో ఎన్నో పెద్ద పెద్ద ఆఫర్లు మిస్ అయ్యాడు. ఆయన ఒక స్టాండ్ తీసుకున్నందుకు ఇచ్చిన సినిమాలు అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసాడు. అలాంటి వ్యక్తి ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు అంటే ఎవరు ఏం చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? అది మాకు బెట్టింగ్ యాప్ అనే కంటే సార్ మా దగ్గరకు వచ్చేటప్పుడు ఇట్స్ ఏ లీగల్ గేమింగ్ యాప్, అంటే మన బ్రెయిన్ యూజ్ చేసి ఆడే యాప్, ఇది జూదం కాదు అన్న సిచ్యువేషన్లోనే మా దగ్గరకు వస్తుంది సార్. అలానే మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది. కానీ త్రూ అవుట్ ద ఇయర్స్ చేస్తున్న కొద్దీ అది బెట్టింగ్ లాగా అయిందని మాకు తర్వాత స్కిల్ బేస్డ్ గేమ్ అంటారు. స్కిల్ ఏముంటది ప్యాకెట్ లో? యా ఎగ్జాక్ట్లీ. నాకు అర్థం కాదు. టెన్నిస్ లోనో, క్రికెట్ లోనో, స్పోర్ట్స్ లోనో మీ స్కిల్ ఉంటది. అవతల వాడు 6 balls వేసేయండి, 6 sixers కూడా కొట్టచ్చు. బట్ మీరు ప్యాక్ ఆడేటప్పుడు స్కిల్ ఏ ఉంటది. అవతల నుంచి ఏ కార్డు వస్తుంది మీకు ఏం తెలుసు? మీ స్కిల్ మీద ఏం ఆధారపడుతుంది? జోదమే కదా. యా బేసిక్ అవేర్నెస్ మంచి పేరు ఉంది. ఆ మధ్య పోస్టులు చూసా, మీ తాతగారి కళ రామాలయం కట్టాలని, వాటి గురించి మీ కోరిక, మీరు ఇది ఇవ్వడము. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి కేసుల్లో పేర్లు అవన్నీ ఇబ్బందిగా అనిపించట్లా? చాలా చాలా ఇబ్బందిగా ఉంది సార్. అందుకని నాకు మార్నింగ్ షూట్లో ఉన్నప్పుడు తెలియంగానే ఇంకా షూట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు దీని గురించి ఇంత జెన్యూన్గా మాట్లాడడానికి రీజన్ కూడా నాకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను సార్. అది కొన్నిసార్లు మనకి తెలిసి జరగచ్చు, కొన్నిసార్లు తెలియకుండా జరగచ్చు. ఈసారి నాకు తెలిసే జరిగింది. నేనే వాళ్ళు చెప్పినప్పుడు నమ్మేసి వితౌట్ ఎనీ అవేర్నెస్ నేను చేశాను. ఇట్స్ అ జెన్యూన్ మిస్టేక్ సార్. ఐఎమ్ సో సారీ. పోలీస్ అడిగితే మీరు సమాధానం ఇస్తారు వివరణ? యా తప్పకుండా ఇస్తాను సార్ నా దగ్గర. ఓకే ప్రభు గారు, ఫస్ట్